అమ్మాయి గౌరీ, నీళ్లు తీసుకురమ్మంటే తేలేదేంటి? అత్తయ్య గారు నీళ్లు కింద పడిపోతే ముందవి శుభ్రం చేద్దామని ఆగాను, అందుకే ఆలస్యమైంది. ముందు చెప్పు, మీనాక్షి గాజులు దొరికాయా లేదా? ఇంకా దొరకలేదు అత్తయ్య గారు. ప్రియా సిమ్రన్లు వాటి కోసమే ఇల్లంతా వెతుకుతున్నారు. ఓ పంచేయ్, ఇల్లంతా ఓసారి ఓడవమను. మంచాల కింద, సోఫాల కింద జాగ్రత్తగా చూడమను. ఆ పని నేనే దగ్గరుండి చేస్తాను అత్తయ్య గారు. ముందు మీకోసం నీళ్లు తెచ్చిస్తానుండండి. అలాగే, వెళ్ళు. గౌరీ, నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇంత కష్టం నేను చదువుకునేటప్పుడు పడుంటే కలెక్టర్ని కాకపోయినా పెద్ద ఆఫీసర్నైనా అయ్యుండేదాన్ని. త్వరగా వెళ్ళాలి. దొరికింది. అక్క, ఎక్కడ దాక్కోవాలి? ఎటు వెళ్ళాలి? చూస్తుంటే కబోర్డ్ డోర్ గట్టిగా బిగుసుకుపోయినట్టుంది. శివకు చెప్పి కార్పెంటర్ని పిలిపించాలి. సిమ్రాన్, ఒకసారి ఇలా రావా? వస్తున్నానక్క. థ్యాంక్ గాడ్, బతికిపోయాను. యూనిఫామ్. దొంగ వెధవా, నువ్వు మా ఇంట్లో గాజులు కొట్టేస్తావా? నీకు శిక్ష నేను వేస్తాను చూడు. నువ్వు చేసిన పనికి, నేను పడే కష్టానికి కూడా నువ్వు తప్పకుండా పన్ను కట్టాల్సి వస్తుంది. నీ తిక్క కుదర్చకపోతే నా పేరు లావణ్య కార్తీకే కాదు. వస్తున్నా చూడు. నువ్వు డ్యూటీకి బయలుదేరావా? కానీ ఇప్పుడు నువ్వు డ్యూటీకి ఇప్పుడు వెళ్తున్నావా? ఆలస్యం అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తావు? అరే నిన్నే అలా దొడ్డి తరుగుంటే ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే. అయ్యో రామా, గాజులు! ఈ గాజులు ఎక్కడ పడిపోయా? ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? నా గాజులు ఎక్కడ పడిపోయాయి? చూస్తుంటే ఇంకొన్నాళ్ళ వరకు ఈ చెత్త చెదారం పనులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు నాకు. వీటితో నేను ప్రశాంతంగా తింటాను, సుఖంగా పడుకుంటాను. అరే రాము, ఒకసారి నా మాట విను. ఈ రోజు నువ్వు నాకు ఒక మంచి స్పెషల్ టీ తీసుకురారా. ఇప్పుడే పంపిస్తాను. ఇంకొక మాట, నా బాకీ పుస్తకం ఉంది కదా, దాన్ని కూడా ఇలా తీసుకురా. ఈ రోజు అందరి అప్పులు తీర్చేస్తాను నేను. ఇలా ఇవ్వ. మొత్తం ఎంత అయింది బాబు? 2 గాజులు.
ఎవరు నువ్వు ఆయన ఏ గాజుల గురించి అడుగుతున్నావు? పెద్ద గుడ్డోళ్ళ ఉన్నావు. కాకి డ్రెస్ లో చూసుకోడా ఎవరు అని అడుగుతున్నావా? ఆ? రా బయటికి రా. ఇలా రా. వచ్చిలా నిల్చో. ఇప్పుడు చెప్పు నేనెవరు? అది మీరు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్? నా పేరు ఇన్స్పెక్టర్ సిమ్రాన్ శివాజీ. ఇది నీకు చిన్న ప్రోమో మాత్రమే. నీకు అసలు సీరియల్ ఏంటో చూపిస్తానుండు. దొంగతనం చేస్తావా? ఈ గాజులు ఎక్కడి నుంచి దొంగలించావు? త్వరగా చెప్పు. ఈ గాజులు నేను దొంగిలించలేదు. ఇవి నా పెళ్ళానివి. అయినా మీరు అలా ఎందుకు అంటున్నారు? ఈ గాజులు దొంగతనం చేశానండి. అవునా? ఈ గాజులు నీ భార్యవా? అవునండి. అంటే నీకు సాక్ష్యం కావాలి. అదేంటంటే ఇన్స్పెక్టర్ సిమ్రాన్ చేసే పద్ధతి కొంచెం స్పెషల్ గా ఉంటుంది. ముందు తను వస్తువు తీసుకుంటుంది, తర్వాత సాక్ష్యం చూపిస్తుంది. అలాగే అయినా సాక్ష్యం చూపించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను విచారించే స్టైల్ కి దొంగవాడే తన దొంగతనాన్ని ఒప్పుకుంటాడు. ఆ భయంతోనే వాడే సాక్ష్యాలు బయట పెడతాడు. సరేలే, నువ్వే చెప్పు. కార్యక్రమం ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మర్యాదగా చెప్తావా లేదా? ఇన్స్పెక్టర్ గారు నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు. నిజానికి ఈ గాజులు నేనే దొంగిలించాను. ఏదో దురాశతో వీడి తీసుకొచ్చాను తల్లి. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. సరే గాజులేవు. లేచి నిలబడు. నువ్వు ఈ దొంగతనం మొదటిసారి చేసావు, అందుకే వదిలేస్తున్నా. ఇంకెప్పుడైనా దొంగతనం చేసావో నేరుగా జైలుకే. వెళ్ళికి నుంచి దొంగ వెధవని వెళ్ళ. మీరందరూ ఏం చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. ఓరి భగవంతుడా, అసలు ఇంతకీ ఈ గాజులు ఎక్కడ పడిపోయి ఉంటాయి? అత్తయ్య గారు, ఇవిగోండి గాజులు. గాజులు? పాత సామాన్లాడు దొంగలించుకుపోయాడు. నేను బెదిరించి తీసుకొచ్చాను. అలాగా? అవునత్తయ్య గారు. అచ్చరే, నాకు విషయం చెప్పు. ఈ నాటకం ఆడేందుకు నువ్వు పాత సామాన్ల వాడికి ఎంత డబ్బిచ్చావు? ఏంటి? నా మాటలు సరిగ్గానే విన్నావు. నువ్వు మంచిదానివని నిరూపించుకోవాలని పనిచేసావు కదా, అందుకే అంటున్నా, వాడితో నాటకం ఆడించడానికి ఎంత డబ్బిచ్చావు నువ్వు? అత్తయ్య గారు, కొంతమందికి ఈ నాటకాలాడే అలవాటు ఎప్పటికీ పోదు. లవ్లీ, నువ్వు ఈ నాటకం ఆడేందుకు నీకు నా డ్రెస్ దొరికిందా? అయినా నీకింత ధైర్యం ఎలా వచ్చింది? నా అనుమతి లేకుండా నా డ్రెస్ నే వేసుకుంటావా? నీకు ఈ సంగతి తెలుసా? ఏ అర్హత లేకుండా ఆ డ్రెస్ వేసుకోవడం ఎంత పెద్ద నేరమో. త్వరగా నా డ్రెస్ తిరిగిచ్చేయి. నేను అబద్ధం చెప్పడం లేదు. ఏ నాటకం ఆడలేదు. ఆ పాత సామాన్ల వాడు గాజులు దొంగలించుకెళ్ళాడు. ఇది నిజమే. నేను అక్కని అడగకుండా తన యూనిఫామ్ వేసుకున్నాను. కానీ ఇదంతా ఈ గాజులు తీసుకురావడం కోసమే చేశాను. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? నీకు అబద్ధాలు చెప్పడానికి సిగ్గనిపించకపోవచ్చు, కానీ మాకు వినడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే నువ్వు మళ్ళీ మళ్ళీ నీ హద్దులను దాటటం వల్ల
మా దృష్టిలో మరింత దిగజారిపోతున్నావు. అర్థమైందా? గౌరీ అక్క, ఇక వదిలేయండి. వీటన్నిటి గురించి ఆలోచించి ఊరికే బాధపడకండి. అదే అత్తయ్య గారు, నేనేమనుకుంటున్నానంటే మీనాక్షి, నువ్వు మాట్లాడకు. అయినా నీకు ఈ విషయం అర్థం కావడం లేదా? నేను నీకు కొన్ని వందల సార్లు చెప్పుంటాను, మా ఇంటి విషయాల్లో నువ్వు తల దూర్చడానికి వీల్లేదు అని. అయినా పదే పదే అలా చేస్తున్నావెందుకు? మా అమ్మ చెప్పేది కరెక్టే లవ్లీ. నువ్వేమనుకున్నావు? ఇక్కడున్న వీళ్ళందరూ నీ మాటలు నమ్ముతారనే? ఏం ఆశించావు నువ్వు? వాళ్ళు పోగొట్టుకున్న ఈ గాజులు నువ్వు తెచ్చేవగానే తిరిగి వాళ్ళు సంతోషంతో థ్యాంక్స్ చెప్తారనే? మెచ్చుకుంటారనుకున్నావా? లేదు లవ్లీ, నువ్వు వీళ్ళ కోసం ఎంత కష్టపడినా, నీ గొంతు పగిలిపోయేలా అరచి అరచి నిజం చెప్పినా వీళ్ళు ఎన్నటికీ నీ మాటల్ని విశ్వసించరు. ఇక ఈ రెడ్ లైన్ వీళ్ళు గీశారు కదా, ఈ క్షణం నుంచి మనలో ఎవరం దాటకూడదు. ఎన్నటికీ దాటకూడదు. మీ గాజులు తీసుకోండి. పద లవ్లీ, ఇంకా అవమానాలు పడాల్సిన అవసరం లేదు మనకి. బాగుంది కార్తీక్, బాగుంది. నేను నీకోసం వెతికిన అమ్మాయిలో మంచి వ్యక్తిత్వాన్నే కోరుకున్నాను. కానీ ఈరోజు నువ్వు లవ్లీ మాయలో పూర్తిగా మునిగిపోయావు. తనలాగే అయిపోయావు కార్తీక్. కార్తీక్, నువ్వెందుకు చేస్తున్నావు? ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు. నువ్వు నా బట్టలు ఎందుకు ప్యాక్ చేస్తున్నావు కార్తీక్? నువ్వు మధ్యలో ఎందుకు కల్పించుకున్నావు కార్తీక్? ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటాను. నువ్వు మధ్యలో ఎందుకు కల్పించుకున్నావు? అవునా? నీ ప్రాబ్లం నువ్వే పరిష్కరించుకునేదానివే, నేను మధ్యలో కల్పించుకోకూడదా? ఈ ఇంట్లోనే ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. నేను ఈ తలనొప్పితో విసిగిపోయాను. చాలు లవ్లీ, ఇక భరించలేను. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. ఉండే అవమానాలు భరించలేను. మరొక విషయం లవ్లీ, నేను మా అమ్మని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను నిన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించను అని ఒక్కసారి డిసైడ్ చేసుకున్నాక ఎప్పటికీ నేను అంగీకరించదు. నువ్వు ఎన్ని రకాలుగా అయినా సరే ప్రయత్నించు. అరే లవ్లీ, వాళ్ళు నీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. ఇది వాళ్ళ బ్యాడ్ లక్, వాళ్ళందరి బ్యాడ్ లక్. కార్తీక్, నువ్వు కూడా వాళ్ళలాగే మొండివాడివి. నేను చెప్పే మాట విను. కార్తీక్ ఆగు, నేను చెప్పేది విను. కార్తీక్, నేను చివరిసారిగా చెప్తున్నాను, నేను ఇదే ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఈ యుద్ధాన్ని గెలవాలనుకుంటున్నాను. ఈ కుటుంబాన్ని ఎలాగైనా మళ్ళీ ఒకటి చేయాలి. దానికోసం నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంత కష్టమైనా. కార్తీక్ ఏమైందో నాకు అర్థం కావటం లేదు. ముందు తన వంతు వాటాను తీసుకుని మనందరి నుంచి వేరయ్యాడు. ఇప్పుడు కుటుంబాన్ని పోషించటం వాళ్ళకెంత కష్టమో తెలుస్తుంది. అందుకని కొత్త కొత్త నాటకాలాడి మళ్ళీ కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనికంతటికీ అసలు కారణం ఆ లవ్లీనే. ఉదయం చూశారు కదా ఎలా గుళ్ళోకొచ్చిందో, ఎలా మాటల్లో పెట్టిందో. అత్తయ్యగారు కూడా ఈ రోజు తన మాటలతో దాదాపు పడిపోయారు. అవునక్క,
ఈ రోజు తను యూనిఫామ్ వేసుకుని వెళ్ళింది. అయినా కార్తీక్ తన్ను తప్పు పట్టాల్సింది పోయి ఇండైరెక్ట్ గా అత్తగారిదే తప్పున్నట్లు మాట్లాడాడు. సిమ్రన్ అసలిదంతా ఆ లవ్లీ ఆడిస్తున్న నాటకం. ఆ లవ్లీ ఎలా చెప్తే అలా కార్తీక్ ఆడుతున్నాడు. అదేంటంటే ఏమండి, దీనికి అసలు కారణం నా పొరపాటే. ఒకవేళ నేను కాస్త జాగ్రత్తగా ఉండుంటే నా గాజులు ఇలా పోయిండేవి కాదుగా. అమ్మాయి మీనాక్షి, నువ్విక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి పూర్తిగా పిల్లల మీద దృష్టి పెట్టు. చూడు, నువ్వే ఇంత బాధ్యత లేకుండా ఉంటే ఇక పిల్లలేమవుతారు? వాళ్ళని నువ్వు కనిపెట్టుకొనుండాలి. వాళ్ళకి బాగా అల్లరి ఎక్కువైంది. తొందరలోనే వాళ్ళకి పరీక్షలు కూడా రానున్నాయి. ఇప్పుడే సరిగ్గా చదవకపోతే పరీక్షల్లో మంచి మార్కులు ఎలా వస్తాయి? అది నేను చెప్పేది ఏంటంటే- కౌసల్యాదేవి, కాస్త ఇలా వస్తావా? వస్తున్నా, ఒక్క నిమిషం అండి. అత్తయ్య గారు, నేను తీసుకెళ్తాను. ఆ? ఆ, వద్దు వద్దు, నేను తీసుకెళ్తాను. కార్తీక్, అత్తయ్య గారికి ఏమై ఉంటుంది? వినిపించిందా? అక్కలంతా అత్తయ్య గారు అని అరిచారు. డాబా మీద ఏదో జరుగుంటుంది. ఇంకా ఇక్కడ నిల్చున్నావేంటి కార్తీక్? పద పైకి వెళ్దాం. నిలబడలేకపోతున్నాను. నాకు ఊపిరాడడం లేదు. అత్తయ్య గారు లేవండి. ఒక్క నిమిషం. అత్తయ్య గారు నెమ్మది. ఓరి భగవంతుడా. అత్తయ్య గారు నెమ్మదిగా అడిగేయండి. అత్తయ్య గారు నెమ్మదిగా ఇలా నెమ్మదిగా పడుకోండి. లవ్లీ, కార్తీక్ ప్లీజ్, పైన ఏదో జరిగింది. నువ్వు వెళ్ళి ఏమైందో చూసిరా. లవ్లీ, నీకు తెలుసు కదా మనకు పైకి వెళ్లేందుకు అనుమతి లేదని. ఏమండి, మిమ్మల్ని ఏమండి, త్వరగా పైకి రండి. అత్తయ్య గారి కింద పడిపోయారు. త్వరగా రండి. పదా. ప్రియా, నువ్వు తొందరగా నీళ్ళు తీసుకురా, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు, నేను సిమ్రన్ని మాట్లాడుతున్నాను. కౌశిక్ నివాస్కి మీరు వెంటనే వచ్చేయండి. అలాగేనండి. అక్క ఏమైంది?